హాయ్. ఈరోజు గోదావరి సీరియల్ ఎపిసోడ్ విషయానికి వస్తే గౌతమిని అయితే ఇంటికైతే తీసుకొస్తారు. జాను అండ్ అలకనంద వీళ్ళంతా ఇంటికైతే తీసుకొస్తారు. ఇంటికి వచ్చిన తర్వాత వీళ్ళ అమ్మలక్కలు ఉన్నారు కదా, వాళ్ళు సామాన్యులు కాదు అమ్మలక్కలు. ఏంటి అమ్మాయికి షర్ట్ వేసుకొని తీసుకొచ్చారు, ఏంటి పారిపోతుంటే ఏమన్నా తీసుకొచ్చారా అన్నట్టు మాట్లాడతారు. దానికి జానుకి కోపం వచ్చి, ఆపుతారా మీరు, మనం మనుషులమండి, కొంచెం అలా బిహేవ్ చేయండి, చేతనైతే సహాయం చేయండి, లేకపోతే ఇంట్లో మూసుకొని కూర్చోండి అన్నట్టు అమ్మాయి అయితే చెప్తుంది. అయినా మా ఇంటికి మిమ్మల్ని ఎవరు రమ్మన్నారు, పోండి ఇక్కడి నుంచి అని చెప్పి జాను అయితే చెప్తుంది. ఇంకా సూర్య కూడా నేను వెళ్ళొస్తానని చెప్పి తను కూడా వెళ్ళిపోతాడు. ఇంకా లోపలికి రా సూర్య అంటే, వద్దులే నేను మళ్ళీ వస్తానని చెప్పి తనైతే వెళ్ళిపోతాడు. ఇంకా గౌతమిని వాళ్ళు ఇంటి లోపలికైతే తీసుకెళ్తారు. తీసుకెళ్ళినాక అడుగుతారు, కూర్చోబెట్టి నిదానంగా వాటర్ ఇచ్చి జ్యూస్ ఇచ్చి, ఏమమ్మా ఏమైంది అని అడిగితే, ఇట్లాగా ఇంటి కాగితాలు ఇస్తాను అని చెప్పాడు, అది తోట కాగితాలు ఇస్తాను అని చెప్పాడని నేను వెళ్ళాను అని చెప్పేసరికి, మగ పిల్లడు అలా పిలిస్తే పోకూడదు కదమ్మా అని చెప్పి వాళ్ళ బామ్మ కూడా అడుగుతుంది. మన తోట ఇంపార్టెంట్ కదా, కాగితాలు ఇస్తానని చెప్పాడు, అందుకే నేను వెళ్ళాను అంటే, లవ్ చేశాను అని చెప్పొత్తాను అని చెప్పిన తర్వాత, సరేనా అని చెప్పి ఇక్కడ పోకూడదమ్మా అని చెప్పంటే, లేదు మన కుటుంబాన్ని నాశనం చేస్తానని చెప్పేసి అంటున్నాడు, మన మీద పగంట ఆ కళ్యాణ్కి అని చెప్పేసి తనైతే మాట్లాడుతూ ఉంటుంది. ఇంకా జాను అలకనంద వచ్చేసి, జాను వచ్చి అలకనందతో పదక్క మనం పోయి పోలీస్ కంప్లైంట్ ఇద్దాము అని చెప్పి బయలుదేరుతారు. ఇంకా వాళ్ళ అమ్మకి కోపం వచ్చి, అదేంటి జాను పద్దాకను పోలీస్ స్టేషన్ అని చెప్పి అంటావేంటి అని చెప్పి అడిగేసి, నేను ఆడపిల్ల కన్నా తల్లిని, నేను ఇవాళ రేపు పోలీస్ స్టేషన్కి పోతే ఈ అమ్మాయి ఇంకా కాలేజీకి పోగలుగుతుందా, తలెత్తుకొని తిరగలుగుతుందా, అందరికీ తెలిసిపోతుంది, ఇలాంటి పోలీస్ కేసులు ఏం వద్దు అని చెప్పేసి జానుకి అయితే చెప్తుంది వాళ్ళమ్మ. ఇంకా ఆమె చెప్పిన దాంట్లో కూడా మంచి ఉంది కదా అని చెప్పి, సరేలే పోంలే అని చెప్పి అనుకుంటారు. ఎందుకంటే చాలా భయపడతా ఉంది. వాళ్ళ బామ్మ కూడా ఆ విధంగా భయపడటం లేదు, కానీ జాను వాళ్ళమ్మ మాత్రం చాలా భయస్తురాలు, ఆమె అయితే చాలా భయపడుతుంది. ఇంక సరేలే వెళ్ళంలే అమ్మ అని చెప్పేసి వాళ్ళైతే చెప్తారు. ఇంకా కట్ చేసి సింహాద్రి వాళ్ళని చూపిస్తారు. సింహాద్రి వాళ్ళ వైఫ్ ఉంది కదా, కొడుకు కళ్యాణ్ ఇంకా ఇంటికి రాలేదని చెప్పేసి ఆవిడైతే ఏడుస్తూ ఉంటుంది. ఫాస్ట్గా లాగేస్తున్నా, పన్ను నొప్పిగా ఉంది, ఆవిడైతే ఇలా ఏడుస్తూ ఉంటుంది. ఏడిచిన తర్వాత ఏడుస్తున్నప్పుడు వాళ్ళ సింహాద్రి ఉండేసి అడుగుతాడు, ఎందుకు నువ్వు అట్లా ఏడుస్తా ఉన్నావు అని చెప్పి అనేసరికి, అక్కడికి సూర్య వాళ్ళ అమ్మ కూడా ఉంటుంది. అదేంటి అన్నయ్య ఏడవకుండా ఎట్లా ఉంటారు, కొడుకు కనిపించేటప్పుడు ఏడవరా అని చెప్పి అడుగుతుంది. అంతులోపల కళ్యాణ్ తీసుకొస్తే నవ్వు వస్తుంది తెలుసా, ఎందుకంటే ఇట్లా ఇలా నడవలేక వస్తూ ఉంటాడు. అతను చూస్తేనే నవ్వు వస్తుంది అతన్ని. వచ్చిన తర్వాత వీళ్ళత్తని చూసిన తర్వాత, అయ్యా మనకి నిజం చెప్తే బాగుండదు, అబద్ధం చెప్దామని చెప్పేసి ఇట్లా గౌతమి నన్ను పార్టీకి తీసుకెళ్ళు అని చెప్పి బలవంతం పెడుతుంది, నాకు ఇష్టం లేకపోయినా నా వెనకాల పడతా ఉంది అని చెప్పేసి కళ్యాణ్ అయితే చెప్తాడనమాట. ఇంకా సూర్య వాళ్ళ అమ్మ కూడా ఉండేసి, నీకు ఇష్టం లేనప్పుడు అమ్మాయితో ఏం మాట్లాడరా అంటే, నేను చెప్తున్నాను అత్త, అయినా కూడా అమ్మాయి నా వెనకాలే పడతా ఉంది అత్త అని చెప్పేసి కళ్యాణ్ అయితే చెప్పడం జరుగుతుంది. ఇంకా సింహాద్రి మాట చెప్పనే పడలేదు అసలు, కొడుకు మాటే నమ్ముతారు ఎవరైనా సరే. అక్కడ బావ కూడా ఉన్నాడని చెప్పేసి మాట మార్చి చెప్పేస్తాడు. వాళ్ళ ఫ్రెండ్ చేత కూడా చెప్పిస్తాడు, అబద్ధం చెప్పిస్తాడు అనమాట కళ్యాణ్. వీళ్ళు మొదలే వాళ్ళకి పడదు, వీళ్ళు కేసు పెట్టద్దు అని వీళ్ళు అనుకున్నారు, కానీ సింహాద్రి కేసు పెడతాడేమో మా కొడుకుని కొట్టారనేసి ఇంకా ముందర ఎపిసోడ్ అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఆయనంత పగగా ఉన్నాడు. ఆడపిల్ల అని చెప్పి వీళ్ళు వెనక తగ్గారు, మా అబ్బాయిని కొట్టారని చెప్పి వాళ్ళు కేసు పెట్టచ్చు కదా సింహాద్రి వాళ్ళు అనుకుంటున్నాను నేను. ఇంకా ఆ తర్వాత వచ్చేసి ఇంకా అలకనంద వాళ్ళు అంతా ఈ అమ్మాయి సీరియస్ గా ఉంటుంది అనమాట గౌతమి. ఇంకా అన్నం తినిపించడానికి నవ్వించడానికి, నవ్వవమ్మ నవ్వు అని చెప్పేసి వాళ్ళైతే అమ్మాయిని నవ్వించడానికి చాలా ట్రై చేస్తూ ఉంటారు. ఈ అమ్మాయి అయితే నవ్వనంటే నవ్వట్లేదు అనమాట. ఈ అమ్మాయి సరే నవ్వించడానికి ఒక సాంగ్ కూడా వేస్తారనమాట, సాంగ్ కూడా పాడుకుంటారు. అంతే, మనం ఎప్పుడైనా సీరియస్ గా ఉన్నప్పుడు బాధ పోవాలి అంటే ఒక నవ్వు నవ్వాలనుకుంటా, అప్పుడే బాధలన్నీ పోతాయని చెప్పి అనుకుంటున్నాను నేను. బాగుంది అయితే ఈరోజు ఎపిసోడ్ బాగుంది, కానీ అంతగా స్టోరీ అయితే ఏమో అంతగా లేదు. సరే అని చెప్పి అమ్మాయిని అయితే నవ్విస్తారు. ఇంకా మన హోటల్కి వెళ్ళి అన్నం తిందామా అనుకుంటారు జాను వాళ్ళు. ఇంకా గౌతమి వద్దులే బాబా అని చెప్పని అంటుంది. సరే నేనే వంట చేస్తానని చెప్పేసి మురళీ బాబా వంట చేయాలని చూస్తారు. నువ్వు నాకు నచ్చావు సినిమాలో ఆర్తి అగ్రవాల్ ఇట్లా స్ప్రే చేసుకుంటా ఉంటే ఎలా వంట స్మెల్ వస్తూ ఉంటుంది, అలాగే తను బాండ్ల మీద నీళ్లు చల్లుకుంటా ఉంటే మంచి స్మెల్ వస్తూ ఉంది, ఏం వంట చేస్తున్నావు అని చెప్పి వాళ్ళు అడుగుతారు. అలాగే మురళి వచ్చేసి బాబీకి ఫోన్ చేసేసి, తొందరగా నువ్వు ఫుడ్ తీసుకురా, వెనకాల నుంచి ఇవ్వు అని చెప్పని అంటాడు. సరేలే అని చెప్పి తీసుకొస్తాడు. అప్పుడే ఇంకా వీళ్ళంతా వచ్చేసి నందుని నందు అతని వంట చేస్తున్నాడు కదా, పో అని చెప్పి లోపలికి నడతారు. అలా లోపలికి నడుతున్నప్పుడు అక్కడ ఆయిల్ కింద పడుతుంది. అప్పుడు వీళ్ళిద్దరికి కొంచెం రొమాంటిక్ సాంగ్ అనమాట, ఇట్లా లవ్ షేప్ తో. అదే జరిగింది. ఈరోజు ఎపిసోడ్ పట్ల మీ అభిప్రాయాన్ని తెలపండి.